హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేనైతే మన భీమవరంలో డీమార్ట్లోకి అయితే వెళ్తున్నానండి. సరదాగా నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి ఈ వీడియో అనమాట. స్కిప్ చేయకండి, భలే ఉందన్నమాట. నేనైతే డీమార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత, భీమవరంలో డీమార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది రెండోసారి అండి వెళ్ళడం. ఫస్ట్ టైం వెళ్ళాను, కొత్తలో వెళ్ళాను అనమాట. అప్పుడేం తీసుకోలేదు. ఈసారి ఏదైనా కొనేద్దా అని చెప్పేసి వెళ్ళాను. ఈ డీమార్ట్ వచ్చేసి మనకి తాడేపల్లిగూడెం వెళ్ళే రోడ్లో ఉందండి. అండర్ గ్రౌండ్ రోడ్ ఇచ్చారు కదా, అది మనం కొంచెం అండర్ గ్రౌండ్లోంచి పైకి వచ్చేసరికి మనకి డీమార్ట్ అయితే కనిపిస్తుంది. చాలామందికి తెలుసు, కొంతమందికి కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఈ డీటెయిల్స్ అండి. అంటే మనకి 2 టౌన్ స్టేషన్ దగ్గర అండర్ గ్రౌండ్ ఇచ్చారు కదండి, ఆ గ్రౌండ్ రోడ్ దాటితే మనకి డీమార్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అది విష్ణు కాలేజ్ రోడ్ అనమాట. మనం అలా డీమార్ట్లోకి ఎంటర్ అవుతుంటే చెక్కింగ్ అయితే ఉందండి. చెక్కింగ్ అయిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలన్నమాట. రావడానికి ఒక దారి, వెళ్ళడానికి ఒక దారి అయితే ఇచ్చేస్తారు ఇందులో. నాకైతే ఇలా లోపలికి వెళ్ళగానే అదర్ కంట్రీస్లో ఉండే షాపులను తలపించాయి అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడైతే ఒకటి కొంటే ఇంకొకటి ఉచితం అని చెప్పేసి బోర్డు పెట్టేశారండి. ఉచితంగా వచ్చేదానికోసం కంపల్సరీ మనం కొంటాం కదా, అలానే జరిగిందనమాట. చాలా మట్టుకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పేసి బోర్డులు పెట్టారండి. రీజనబుల్గానే ఉన్నాయి, బాగున్నాయండి. పిల్లల కోసం మనం బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ తీసుకోవాలంటే ఇక్కడ దొరికిందంటూ ఏం లేదండి, ప్రతిదీ కూడా ఉందన్నమాట. మనం అదర్ కంట్రీలోనే ఉంటాయి అనుకుంటాము, కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయండి, లేదంటూ ఏం లేదు. చాలా బాగా అనిపించాయి అన్నమాట. మేమైతే ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాము. ఫస్ట్ టైం వచ్చాం కదా కొనడానికి అని చెప్పి, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు డీమార్ట్లోకి. నేనైతే ఇప్పుడే వచ్చాను అనమాట. రీజనబుల్గా వెళ్దాం అని చెప్పేసి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్తున్నాము. బావగారు అయితే 500 చెప్పారనమాట, బడ్జెట్ పద్మనాభం లాగా. 500లో ఏదైనా కావాలంటే తీసేసుకోండి అని చెప్పేసి చెప్పారు. సరే 500కి ఏమొస్తాయి అబ్బా అని చెప్పి సర్లే చూద్దాం అని చెప్పి పైకి వెళ్ళాము. బావగారు అయితే పైకి రాలేదండి, ఎందుకంటే మనం అది చూసి ఇది చూసి ఏదో ఒకటి కొనమంటాం కదా. ఆయన కిందే ఉన్నారు, నేను కింద చూస్తూ ఉంటాను, మీరు పైకి వెళ్ళి వచ్చేయండి అన్నారు. సో పైకి వస్తే నాకు ఇక్కడ దొరకందంటూ ఏమీ లేదన్నట్టు అనిపించింది అనమాట. అన్నీ ఉన్నాయండి. మనం ఖతర్ నుంచి, అంటే ఇప్పుడు నేను సపోజ్ ఖతర్ దేశం వెళ్ళాను కదా, అక్కడ నుంచి బరువుకి ప్యాంటీన్ షాంపూలు, ఇవి మనకి హెడ్ అండ్ షోల్డర్ షాంపూలు ఇవన్నీ వేసుకుని వచ్చాను. లగేజ్ వేస్ట్ అనిపించింది అన్నమాట. ఇక్కడ అంతంత పెద్ద పెద్ద షాంపూలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మనకి సబ్బులు, డవ్ సబ్బులు, డవ్ షాంపూలు అన్నీ ఉన్నాయండి, లేదంటూ ఏం లేదు. మనం ఏంటంటే ఇంక అక్కడే దొరుకుతాయేమో అనుకుంటా అన్నమాట. ఇంకా ఇక్కడే రీజనబుల్ రేట్ అన్నమాట. అంటే అక్కడ డబ్బులతో పోలిస్తే ఇక్కడే చాలా తక్కువగా వస్తున్నాయి. ఇంతకు ముందు అయితే మనకి ఇలాంటి షాపులు లేవు కాబట్టి ఇటువంటివి దొరుకుతాయో లేదా అని చెప్పేసి డౌట్ ఉండేది. కాబట్టి అక్కడ నుంచి అంత లగేజ్ తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడైతే అవసరం లేదండి, అన్నీ దొరికేస్తున్నాయి కదా, కాబట్టి ఇక్కడే కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి లాఫింగ్ బుద్ధ ఎంత బాగున్నాయి కదా బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు అండి, చాలా బాగున్నాయి. సెల్ఫ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. సరేనండి, బావగారు ఇచ్చిన బడ్జెట్లో మనం ఏం కొనాలి అని ట్రై చేస్తుంటే ఏదైనా బెస్ట్ మంచిది మనకి యూస్ఫుల్గా ఉండాలి అని చెప్పి మా పిల్లలకైతే లంచ్ బాక్సులు కొందా అని చెప్పేసి చూశానండి. బాగున్నాయి లంచ్ బాక్సులు అన్నీ కూడా బాగున్నాయి. ఇంతకుముందు వీళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. అయితే అది ఏమవుతుందంటే వేడివేడి చేసేసరికి ప్లాస్టిక్లా ఉంటుందన్నమాట, అది కరిగిపోతుంది. ఆన్లైన్లో మీషోలో ఆర్డర్ పెట్టుకున్నారు. ప్రోడక్ట్ బాగుంది కానీ వేడి చేసేసరికి కరిగిపోతుందండి. అందుకని చెప్పేసి ఇక మొత్తం వెతుకుతున్నాము. ఒకటి ఏంటంటే మనకి లోపల స్టీల్ వచ్చింది, కాకపోతే కర్రీ బాక్సులు రావట్లేదు. ఇంకా అలా మొత్తం మీద బాక్సులు అన్నీ మా అమ్మాయి అయితే మొత్తం అన్నీ ఓపెన్ చేసి చూసిందనమాట. అయితే వీళ్ళకి రౌండ్ ఇష్టం లేదు, స్క్వేర్ టైప్ కావాలన్నారనమాట. పలక టైపే కావాలి, స్టీల్గా ఉండకూడదు, మళ్ళీ కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి అంటే సరే కదా అని చెప్పి చూస్తున్నాను. ఇదేదో బాగుంది కదా అని ఓపెన్ చేశాను. చిన్న ఆశ ఉందనమాట, లోపల ఏదన్నా కర్రీ బాక్స్ ఇస్తే బాగుండు అని చెప్పి. ఓపెన్ చేయగానే కర్రీ బాక్స్ లేదండి, నార్మల్గా ఉంది. చూసారా నా ఫేస్ ఎలా ఉందో, ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయన్నమాట. అంటే కర్రీ బాక్స్ లేదు కాబట్టి మళ్ళీ కర్రీ బాక్స్ విడిగా తీసుకోవాలి. విడిగా ఉంటుంటే పిల్లలు తీసుకెళ్ళట్లేదు అనమాట. ఒక్కటే సింగిల్ బాక్స్ ఉండాలి, క్యారేజ్ బాక్స్ వద్దు. అది కాస్త మనం బుక్స్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవాలన్నట్టున్నారు. అంటే చిన్నపిల్లలు కాదు కదండి, కాలేజ్కి వెళ్ళి పిల్లలు కదా, ఇంకా ఫ్యాషన్ వచ్చేస్తుంది. సో ఇంకా అన్ని బాక్సులు వద్దు మా బ్యాగ్లోకి అని చెప్తున్నారు. 2 ఉంటే బాగుంటాయి అనుకున్నాను, కానీ ఇంకా సరే కర్రీ ఏదో ఒక దాంట్లో వేద్దాం అని చెప్పి ఫైనల్ చేసేసి అవి నాకు బాగా నచ్చాయి అన్నమాట. అందుకని చెప్పి అవి తీసుకున్నానండి, చాలా బాగున్నాయి. ఇక ఫైనల్ ఇక్కడికి వచ్చి మొత్తం అన్నీ చూస్తూ ఉంటే మనకి చికెన్ కాల్చుకునేవి, ఐరన్ బాక్సులు, అబ్బా లేదంటే ఏం లేదండి, అన్నీ ఉన్నాయి. నాకు అనిపించింది ఏంటంటే మన అదర్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటాం కదా, అక్కడ డబ్బులతో పోలిస్తే మన డబ్బులు తక్కువే కదండి, తక్కువ రేట్లకి వస్తాయి అనిపించింది అనమాట. ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయండి, అంటే ఫ్లవర్ వాజులు అవి పెట్టుకుంటాం కదా, అబ్బా చాలా బాగున్నాయి. మా అమ్మాయికి అయితే బాగా నచ్చాయి. కానీ ఇప్పుడు కాదు, మావి వాళ్ళ ఇల్లు కంప్లీట్ అయిపోయి
అయిపోయిన తర్వాత తీసుకుందా అని చెప్పింది అనమాట. సరే అని చెప్పేసి అక్కడ పెట్టేసి ఆయన బడ్జెట్ పద్మనాభంలా వెళ్ళాం కదా పైకి, అందుకని చెప్పి అన్నీ చూసినా అన్నీ కొనియాలని ఉన్నా ఏది కొనకుండా వచ్చేసామండి. అంటే మనము అనిపిస్తుంది చూసిందల్లా కొనాలని, కానీ మనకి ఏది కావాలో అదే కొనుక్కోవాలి కదండి. సో ఇక్కడ బెడ్షీట్లు కానీ దుప్పట్లు కానీ అబ్బా ఎంత బాగున్నాయంటే మా వారు ఖతర్ నుంచి తీసుకొచ్చారు. సేమ్ అదే అలాంటిదే, అంటే కొంచెం స్మూత్ తగ్గింది కానీ సేమ్ ఆ టైప్ కూడా ఉన్నాయి. అంటే మనం కొనడానికి కొంత డబ్బు అయితే మళ్ళీ లగేజ్ కట్టడానికి కొంత డబ్బు అవుతుంది కదండి. దాని బదులు ఇలా పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి తీసుకుంటేనే బెటర్ ఏమో అనిపించింది అనమాట. ఎందుకంటే క్వాలిటీ కొంచెం అంటే బెటర్ క్వాలిటీ అక్కడికి వెళ్తుంది అనుకోండి, ఇంకా సెకండ్ క్వాలిటీ మనకు ఉంటుంది, పర్వాలేదు కదా, సెకండ్ క్వాలిటీ అయినా వాడుకోవచ్చు అనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకోవడమే బెటర్ అన్నమాట. ఇలాంటివి చూస్తే అబ్బాయి ఎంత బాగున్నాయో, కుక్కబొచ్చులా ఉంది కదా అనిపిస్తుంది అక్కడ ఉండగా. సేమ్ అలాంటిది ఇక్కడ కూడా చూసాను అనమాట. అరే వీటి కోసం మనకు దొరకవేమో అని ఫీల్ అవుతూ ఉంటాం కదా, ఇక్కడ కూడా అన్నీ దొరుకుతున్నాయండి. నాకే మతిపోయింది అనమాట, చాలా బాగున్నాయండి. ఇంతకుముందు మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను చింతల్లి తమ్ముడు వెళ్ళామండి, నైట్ టైం వెళ్ళాము. అప్పుడు డిమార్ట్ పెట్టిన కొత్త అనమాట, ఇంతలా లేదు, చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే అసలు మతిపోయిందండి నాకైతే. ఇది సెకండ్ టైం నేను వెళ్ళడం అయితే. ఇప్పుడు కూడా అనుకోకుండానే వెళ్ళాము, కానీ పక్కాగా షాపింగ్ అయితే చేయాలని వెళ్ళాము అన్నమాట. అప్పుడు ఎలాగో కొనలేదు కదా, ఈసారైనా గట్టిగా కొందా అని చెప్పేసి వెళ్ళాం. కానీ మనకుండే పరిస్థితులు బట్టి, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అంటే మనం 10 రూపాయలు పట్టుకెళ్తాం, కానీ ఏదైనా సరే 50 రూపాయలు అయినా కొనాలనుకుంటాము. కానీ ఏం చేస్తాము, మన దగ్గర 10 రూపాయలే ఉంటాయి కదా, ఏదొస్తే అది పట్టుకుని వచ్చేస్తాం అనమాట. అదే పరిస్థితి. వీళ్ళు ఎంతమంది వెళ్ళారు నాకు కామెంట్లో చెప్పండి. డిమార్ట్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే. మనకి భీమవరంలో అందుబాటులో ఉన్నా కూడా వెళ్ళలేకపోయాము. అసలు ఆ రోడ్లో ఎన్నిసార్లు వెళ్తామంటే, అంటే మేము మాగుళ్ళు వెళ్ళాలి కదా, అటు తిరుగుతూనే ఉంటామండి, అటే వెళ్ళి అటే వస్తాం. కానీ ఎప్పుడు డిమార్ట్ దగ్గర ఆగాలనే ఆలోచన ఎప్పుడు రాలేదు, వచ్చినా కూడా టైం సరిపోలేదు. ఈసారి అయితే మా అమ్మాయి ఉంది కదా, ఇంకా కోపమించేస్తుంది అనమాట. అలా 2 times 3 times కోపమించిన తర్వాత ఇది ఇప్పుడు ఇంకా కోపమిస్తుంది, ఇంకా తప్పదని చెప్పేసి వెళ్ళామండి లోపలికి. వెళ్ళిన తర్వాత ఫైనల్లీ ఏం తీసుకున్నాం ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే టీషర్ట్లు కాడ నుంచి సేమ్ మనకి అదర్ కంట్రీస్లో, అంటే మరి ఇలా చెప్తున్నాను నన్ను అనుకోకండి, మనం అంటే పల్లెటూరుల నుంచి మనం అదర్ కంట్రీస్కి వెళ్తాం కదా, అప్పుడు మనం ఏదైనా షాప్లోకి వెళ్తే భలే అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అలానే అనిపించిందండి నాకైతే. అదర్ కంట్రీలో షాప్కి వెళ్ళినట్టు అనిపించింది అనమాట. చాలా బాగున్నాయి, అంటే లేదంటే ఏం లేదు, అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే షాప్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా ఉన్నాయన్నమాట. మనకి ఏది ఎక్కడ ఉండాలో అక్కడ అలా అన్నీ అవైలబుల్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అంటే దొరికిందంటూ ఏమీ లేదన్నట్టే ఉంది, అన్నీ ఉన్నాయి. మా పాప అయితే పెన్నుల బాక్స్ ఉంటుంది కదా, చూస్తుంది అనమాట, తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. ఇక నేనే వద్దని చెప్పేసి అన్నాను, ఎందుకమ్మా తీసుకెళ్తారు, ఎక్కడో పడేస్తారు మూలని, ఇప్పుడు అవసరం లేదు కదా మీకు అని చెప్పి. అంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఇంతకు ముందంటే మనకి పెన్సిల్ బాక్స్ ఉండాలి, లంచ్ బాక్స్ ఉండాలి, ఇట్లా చాలా ఆలోచనలు ఉండేవి పిల్లల కోసం. మళ్ళీ క్యారేజ్ బ్యాగులు, బొట్లు అవి ఇవి. ఇప్పుడు అలా ఏం లేదని పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఫ్యాషన్ అన్నమాట. లంచ్ బాక్స్ పట్టుకెళ్ళడమే కష్టమైపోతుంది వీళ్ళకి. పెన్నులు అయితే 2 పెన్నులు చేత్తో పట్టుకెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు ఇంకా అందుకని చెప్పేసి, ఎందుకమ్మా నీకు, తీసుకుంటాం మళ్ళీ ఎక్కడో పడేస్తావు అని చెప్తే ఓకే అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేసింది. షూస్ చూసారు, చాలా బాగున్నాయి. చెప్పులు కూడా బాగున్నాయి. ఇవి కూడా ఆఫర్స్ పెట్టారండి, తక్కువగానే వస్తున్నాయి అన్నమాట రేట్కి. అది చూసారు ఇక్కడ పెట్టారు 159 అనుకుంటా. రేట్లు కూడా ఇంకా నేను స్పీడ్గా టైం అయిపోయిందని చెప్పేసి స్పీడ్గా తీసుకుంటూ వెళ్ళిపోయిన వీడియోస్. చిన్నపిల్లల చెప్పుల కాడ నుంచి పెద్దవాళ్ళ చెప్పుల వరకు ఉన్నాయి. ఫ్రాక్స్ అయితే అసలు నిజంగా ఫ్రాక్స్ ఇంత రీజనబుల్గా ఉంటాయి అనుకోలేదండి, చాలా బాగున్నాయి అన్నమాట. ఫ్రాక్స్ అయితే రీజనబుల్గా ఉన్నాయి, చిన్నపిల్లలవి డిజైన్స్ బాగున్నాయి. అరే ఇంతకుముందు నేను ఎందుకు రాలేదు షాప్లోకి అన్నట్టు అనిపించింది అనమాట. తక్కువగా వచ్చాయి అన్నమాట, కలర్ఫుల్గా ఉండి బాగున్నాయి అన్నమాట. ఓకే అండి, బెటర్ లైక్ నెక్స్ట్ టైం ఇంకొకసారి మనకు అవకాశం రాకపోతుందా, అప్పుడు వెళ్ళకపోతాం అనిపించింది అనమాట. వెళ్దామండి. చూసారు చిన్నపిల్లల ఫ్రాక్స్ ఇవన్నీ కూడా. నాకైతే ఎందుకో మరి చిన్నపిల్లల ఫ్రాక్స్ దగ్గరికి మనసు అలా లాగేస్తుంది. ఇంకా మా హనీ అయితే చిన్నపిల్ల అయిపోతే బాగుండు అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు, ఎందుకంటే మంచి మంచి మోడల్ ఫ్రాక్స్ వేయచ్చు కదా అనిపిస్తుంది. మనం వాళ్ళకేసే టైంలో కొనే స్తోమత లేదు. ఇప్పుడు కొందాము అంటే ఆ అమ్మాయి పెద్దది అయిపోయింది అనమాట.
సో అనిపిస్తూ ఉంటుంది, అబ్బా హనీ తల్లి మళ్ళీ చిన్నపిల్ల అయిపోతే బాగుండు కదా అనిపిస్తుంది. ఫైనల్లీ ఇదండి, సరదాగా చూసుకుంటూ వచ్చేసాము. ఇంకా ఇక్కడ నైటీలు, టాప్స్, లెగ్గింగ్స్ అన్నీ ఉన్నాయండి. అసలు లేవన్నా ఏమీ లేవు. రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. కానీ క్వాలిటీ పరంగా అయితే నాకు అస్సలు తెలీదు. ఒకసారి మనం ఏదైనా కొనుక్కొని ట్రై చేసి బాగుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కొనుక్కోవడానికి ట్రై చేయాలన్నమాట. అయితే అన్నీ రీజనబుల్గా ఉన్నాయి అని చెప్పొచ్చు అన్నమాట. ఇంకా మా చిట్టిదల అయితే చూస్తుంది ఏం కొనుక్కోవాలా అని చెప్పేసి. ఏదైనా టాప్ తీసుకుంటాను అంది. అయితే సరే చూడమ్మా అని చెప్పేసి చెప్తున్నాను. మొత్తం అవన్నీ టాప్స్ అన్నమాట. బాగున్నాయండి. మనం ఒకసారి షాప్కి వెళ్ళి తీసుకునేదానికి మనం ఫోన్లో బుక్ చేసుకునేదానికి చాలా తేడా ఉంటుంది అనిపించింది. అయితే చూస్తుందండి ఏ టాప్ తీసుకుందామా అని చెప్పేసి. పాపం చూస్తుంది కానీ నేనే బడ్జెట్ని గుర్తు చేస్తున్నాను అనమాట. సరే అమ్మా ఈసారికి మామూలుగా వెళ్ళిపోదాము, ఇంకా నెక్స్ట్ టైం వద్దాం అని చెప్పేసి. నిజంగానే అండి, షాపింగ్ అంటే మనం డబ్బులు వేసుకుని వెళ్ళాలన్నమాట. అంటే మనం ఏదైనా కొనుక్కుంటామో అని ముందే తెలుసు కాబట్టి ఎక్కువ డబ్బులు పట్టుకెళ్ళాలి. అనుకోకుండా వెళ్ళేటప్పుడు మనం డబ్బులు లేకుండా వెళ్ళినప్పుడు ఇంకా తప్పదు. ఇంకా కొన్ని నచ్చినా చూసినా మనం వదిలేసి వచ్చేయాలన్నమాట. అందుకని చెప్పేసి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకెళ్ళండి. డీమార్ట్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు అయితే తీసుకెళ్ళండి. ఎంతగా ఇలా చెప్తున్నారు అనుకుంటారేమో. అంటే మనం ఒక్కటే కొనాలనుకుంటాము, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కొనబుద్ధి అవుతుంది అనమాట. అందుకని చెప్పి అంటే తక్కువగా వస్తున్నాయి కదా, కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్తే ఎక్కువ డబ్బులు పట్టుకెళ్ళండి. ఇలాంటి ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నా నాకు కామెంట్లో చెప్పేయండి. మేమైతే ఫైనల్లీ పైన అంతా తిరిగేసి మళ్ళీ కిందకు వచ్చేసామన్నమాట. ఇక్కడైతే బావగారు ఇంకా రైస్ బ్యాగులు అవి చూస్తున్నారు సరదాగా. ఆయన కూడా ఈయనకైతే నేను తీసుకున్న లంచ్ బాక్స్లు అయితే చూపించానండి. చూస్తున్నారన్నమాట ఎలా ఉన్నాయి ఏంటంటే. బాగున్నాయి పర్వాలేదు అన్నారు. ఆయన కూడా ఇంకేమనలేదు, ఎందుకంటే మనం వేస్ట్ అయింది ఏం కొనలేదు కదా, అంటే పనికిరాంది ఏం కొనలేదు కదా, ఇది యూస్ఫుల్లే కదా అని చెప్పేసి చూసారన్నమాట. ఈలోపు మేము పైన షాపింగ్ చేసే లోపల బావగారు ఏం తీసుకున్నారనుకుంటున్నారు, చిన్ని బెల్లం అండి, చెరుకు బెల్లం అంట. చాలా బాగున్నాయి, చూడడానికి బాగున్నాయి, మెయిన్ తినడానికి ఎలా ఉంటాయో తెలియదు కానీ అంటే చిన్న అచ్చులు అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు పెద్ద పెద్ద కుందులు చూసేవాళ్ళం కదా, ఇప్పుడైతే చిన్న కుందులు అండి అందులో పెట్టారు. అంటే చాలామంది బెల్లం టీ తాగుతున్నారు కదా, ఒక కప్పులో అలా ఒక కుంది వేసేసుకుని కలుపుకుని తాగేయచ్చు అనుకుంటా. సో అవి తీసుకున్నారు, బాగున్నాయండి. ఇంకా తర్వాత ఇంకేవో తీసుకున్నారు ఆయన కూడా పిల్లల కోసం అని చెప్పేసి. ఇక్కడ మనకి ఏం కావాలో ఆ వస్తువులకి మనమే ఓనర్లం అండి. అంటే మనకేం కావాలో అది మనం తీసేసుకోవచ్చు అనమాట. ఇది బాగుంది అంటే షాపుల్లోకి వెళ్ళినప్పుడు ఏండి అది ఇవ్వండి, ఏండి ఇది ఇవ్వండి అని అడగక్కర్లేదు. ఇక్కడ లైన్గా మనం చూసుకుంటూ వెళ్ళిపోతూ మనకి ఏం కావాలో అవి తీసుకుని బుట్టలో వేసుకోవడం అనమాట. అంటే వేసుకుని వచ్చేయడం కాదు, బిల్లు కట్టాలి. ఇక్కడ కూడా అంతే అండి, మనకి ఎంత కావాలో అంత పంచదార కానీ కందిపప్పు కానీ అవి కవర్లో వేసేసుకోవడం, లాస్ట్లో బిల్ కట్టేయడం అనమాట. సో ఇక ఫైనల్లీ మొత్తం అన్నీ చూసుకుంటూ వచ్చేసామండి. కిసాన్ జామ్ కాడ నుంచి మనకి ఫ్రైడ్ రైస్కి సంబంధించినవి, అబ్బా అసలు చూస్తుంటే అన్నీ తీసుకెళ్ళిపోతే బాగుండు అన్నట్టు అనిపించింది అనమాట. ఇది చూసారు మ్యాగీలు 2 minutesలో అయిపోయే మ్యాగీస్ అనమాట. ఇంకా అన్నీ కూడా ఉన్నాయి. ఈసారి డిమార్ట్కి వెళ్తే మటుకి ఫుల్ బడ్జెట్తో వెళ్తానండి, మొత్తం వేసుకొచ్చేస్తాను. అంటే కొంచెం బొట్లో చాలా తక్కువగా కనిపించాయి. అరే డిమార్ట్ వరకు వచ్చి మరి బొట్లో ఏమీ లేకుండా వెళ్తున్నామా అనిపించింది అనమాట. అందుకని చెప్పి ఈసారి అయితే పక్కా ప్లాన్తో వెళ్ళి మొత్తం ఆ ట్రాలీ అంతా ఫుల్ అయిపోయేలాగా నిండబెట్టేయాలనుకుంటున్నాను. ఏమంటారు, ఓకేనా? సరే అండి, మీరు కూడా ట్రై చేయండి డిమార్ట్ని అయితే. ఇక షాపింగ్ చాలే వెళ్ళిపోదా అని చెప్పేసి అలా వెళ్ళిపోతుండగా అక్కడైతే సోయా సాస్, చిల్లీ సాస్ కనిపించాయండి. సరే అప్పుడప్పుడు ఎలాగో పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా, ఇంట్లోనే చేస్తూ ఉంటాం కదా అని చెప్పేసి ఆ 2 తీసుకున్నాను అనమాట. ఈ షాపింగ్ అంతట్లో నేనంటూ నాకంటే ఏమైనా కొనుక్కున్నాయి ఉన్నాయి అంటే ఆరెంజ్ తనులు చాక్లెట్లు ఉంటాయి కదండి, నేను సరదాగా అలా చూసుకుంటూ వెళ్తున్నాను. అంటే బావగారు చింతల్లి అక్కడ ఏవో చూస్తున్నారు కదా, నేను కూడా ఒకసారి వీడియో తీసుకుంటూ వెళ్ళిపోదా అని చెప్పేసి అలా వెళ్తున్నానా. ఈ ప్యాకెట్లు నాకు కంటపడ్డాయి అనమాట. నాకైతే చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టమా? అయితే సరే, నాకైతే ఇవి చాలా బాగుంటాయి, అంటే పులుపులుగా ఉంటాయి కదా, ఇష్టం అన్నమాట. అబ్బా దొరికాయి అనిపించింది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటండో, ఇంకా తప్పదు కదా మరి, 2 ప్యాకెట్లు తీసుకోవాలి. చూడగానే ఒక ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నానండి, కానీ అక్కడ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పారు. ఇంకేం చేస్తామండి, 2 ప్యాకెట్లు, అబ్బా 2 ప్యాకెట్లు తీసుకుని వచ్చేసాను అనమాట. అలా వస్తుంటే ఇద్దరు పిల్లలు వాళ్ళకున్న బడ్జెట్లో ఏం కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారండి. సరే కదా, వాళ్ళకి కనిపించి హాయ్ చెప్పమన్నాను, హాయ్ చెప్పేశారు. ఇంకా వాళ్ళకి కావాల్సింది ఏదో వెతుకుతున్నారన్నమాట. వాళ్ళ దగ్గర ఏమో బడ్జెట్ తక్కువ ఉంది, కానీ వాళ్ళకి ఇంకేదో కావాలి. చూసారండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలానే ఉంటాయి అన్నమాట. మనకేదో కావాలి కానీ అది కొనుక్కోలేము. ఓకేనండి, ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చింది వీడియో ఒక లైక్ చేసి